మన లైఫ్‌లో కారు కొనడం అనేది చాలా మందికి ఒక పెద్ద డ్రీమ్ అనమాట. అది చిన్న కార్ అవ్వచ్చు, పెద్ద కార్ అవ్వచ్చు. ప్రెజెంట్ ఇప్పుడున్న ట్రాన్స్‌పోర్ట్ రేట్స్ గనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా చిన్న కార్ అవ్వచ్చు, పెద్ద కార్ అవ్వచ్చు కొనడానికనే ఇష్టపడుతున్నారు. కొంతమంది ప్లానింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ మేబీ నెక్స్ట్ ఇయర్ అట్లా ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఇంకొంతమంది 2024లో గనుక డిసైడ్ అయ్యి ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా మనం కార్ తీసుకుందామని. సో ఏ కార్ అని కూడా వాళ్ళు డిస్కస్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్‌కి కూడా రావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో డిస్కస్ చేసుకొని. కాకపోతే బ్యాంక్, సో ఏ బ్యాంక్ మనం అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు చార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా ఉంటాయి, అండ్ దాంతోపాటే కొన్ని బ్యాంక్స్ అయితే ప్రాసెసింగ్ ఫీస్ కూడా చార్జ్ చేస్తారు. అండ్ మనకి ఈఎంఐ ఎంత పడుతుంది, ఇన్ని ల్యాక్స్ కనుక మనం లోన్ ప్రిఫర్ చేసినట్టయితే కార్ కొనడానికి, ఇవన్నీ క్వశ్చన్స్కి ఈరోజు మన వీడియోలో ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. ఒక పర్టికులర్గా మీకు సొల్యూషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. సో నేను ఈ వీడియోలో 10 బ్యాంక్స్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. అందులో ఒక 4 బ్యాంక్స్ మాత్రం ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఛార్జ్ చేయట్లేదు. అండ్ ఇంకొక విషయం, ఒక బ్యాంక్ అయితే ప్రాసెసింగ్ ఫీ లేదు. అండ్ ఇవన్నీ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే, అంటే రెస్ట్ ఆఫ్ ద 9 బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ బ్యాంక్ అనేది లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి అయితే కార్ ఆఫర్ చేస్తున్నారు. సో కార్ లోన్ అనేది వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు ఈ వీడియోలోనే 10 బ్యాంక్స్ యొక్క డీటెయిల్డ్ నేను మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. కార్ లోన్ కనుక మీరు ఈ ఇయర్ కనుక మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూస్ అవుతుంది. చివరి వరకు చూడండి, మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని పోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మీ రితేష్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్న కార్ లోన్ డీటెయిల్స్ మన ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ అనమాట. సో యూనియన్ బ్యాంక్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ రేట్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం చూసినట్టయితే పర్సంటేజ్లో 9.15 నుంచి స్టార్ట్ అవుతుంది యూనియన్ బ్యాంక్లో మనం కార్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో 9.5 అంటే 9.15 నుంచి స్టార్ట్ అయ్యి 10.45 వరకు వెళ్తుందన్నమాట. ఇట్ డిపెండ్స్. సో మీ సిబిల్ స్కోర్ కనుక బాగున్నట్టయితే 9.15కే రావచ్చు. కొంచెం అటు ఇటుగా ఉన్నట్టయితే ఈ మధ్యలో వ్యారీ అవుతుంది. సో 9.15 ఇంట్రెస్ట్ నుంచి మొదలుకొని 10.45 వరకు మ్యాక్సిమం వెళ్తుందన్నమాట యూనియన్ బ్యాంక్లో కనుక మనం ఇంట్రెస్ట్ రేట్ కార్ లోన్స్ పైన చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు ఈఎంఐ గురించి మాట్లాడుకుందాము. సో ఈఎంఐ మనం క్యాలిక్యులేట్ చేసింది 5 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసినాము. 5 lakhs లోన్కి మనం ఈ ఈఎంఐ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. సో మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. 5 lakhs కనుక మనం లోన్ తీసుకున్నట్టయితే 5 years కోసం ఈఎంఐ అయితే మనం చూసుకుందాం ప్రతి మంత్కి. సో 10,416 నుంచి 10,735 వరకు ఉండబోతుంది అనమాట ఈఎంఐ అనేది. సో ఇంతకుముందు చెప్పినట్టు సిబిల్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వ్యారీ అవుతుంది కదా. సో డిపెండ్స్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్ బట్టి మనకి 10,416 ఈఎంఐ స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అప్ టు 10,735 వరకు అనమాట. సో ఇది ఈఎంఐ అనేది. అండ్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్న ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఇది యూనియన్ బ్యాంక్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్, ఈఎంఐ అండ్ ప్రాసెసింగ్ ఫీ. ఇప్పుడు సెకండ్ బ్యాంక్ అయితే వెళ్ళిపోదాము. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట మన సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి కార్ లోన్కి సంబంధించి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 4 బ్యాంక్స్ అయితే 0 ప్రాసెసింగ్ ఫీని ఛార్జ్ చేస్తున్నాయి. అండ్ ఒక బ్యాంక్ అయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్ వీటన్నిటితో పోలిస్తే, అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా 0. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.75 నుంచి 10.60 వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉండబోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ మన సిబిల్ స్కోర్ని డిపెండ్ అయ్యి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది వ్యారీ అవుతుంటుంది. 8.75 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 10.60 వరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఈఎంఐ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ 5 lakhs కనుక మనం లోన్ తీసుకున్నట్టయితే 5 yearsకి 10,319 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 10,772 వరకు వెళ్తుంది. సేమ్ అనమాట. మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రేటుని డిపెండ్ అయ్యి ఈ ఈఎంఐ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో 10,319తో స్టార్ట్ చేసి 10,772 వరకు వెళ్తుంది ఈఎంఐ అనేది. అండ్ ప్రాసెసింగ్ ఫీ కనుక చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది 1000 నుంచి 1500 వరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ప్రాసెసింగ్ ఫీ కార్ లోన్కి ఛార్జ్ చేస్తుంది. థర్డ్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా కనుక మనం ఇంట్రెస్ట్ రేట్ కనుక చూసుకున్నట్టయితే 8.75 నుంచి మొదలుకొని 12.70 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వెళ్తుంది. అండ్ ఈఎంఐ కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 5 lakhs లోన్కి 5 years కనుక మనం టెన్యూర్ తీసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈఎంఐ వచ్చేసి 10,319 నుంచి మొదలుకొని 11,300 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది 10,000 వరకు ఉండబోతుంది అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది. ఫోర్త్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్ అనమాట. కెనరా
కెనరా బ్యాంక్ కనుక మనం ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పిన వాటిలో కొంచెం తక్కువ అనమాట. సో ఇంకొకటి అసలు వీటితో పోలిస్తే చాలా తక్కువ ఉన్న బ్యాంక్ కూడా చెప్తాను, జీరో ప్రాసెసింగ్ ఫీ కూడా. సో స్టే ట్యూన్ వీడియోలోనే. ఇప్పుడు కెనరా బ్యాంక్ ఇంతకుముందు చెప్పిన 3 బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్ కంటే కొంచెం తక్కువ 8.70 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ గోస్ అప్ టు 11.95 అనమాట కెనరా బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది. అండ్ వీళ్ళ ఈఎంఐ కనుక మనం చూసుకున్నట్టయితే 5 years అండ్ 5 lakhs కనుక లోన్ తీసుకున్నట్టయితే ఈఎంఐ అనేది 10,307 నుంచి స్టార్ట్ అయ్యి 11,110 వరకు వీళ్ళ ఈఎంఐ అయితే వెళ్తుంది కెనరా బ్యాంక్ యొక్క ఈఎంఐ అనేది. అండ్ వీళ్ళ ప్రాసెసింగ్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పిన ప్రాసెసింగ్ ఫీస్తో కంపేర్ చేస్తే, ఇంతకుముందు 3 బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం తక్కువ అనమాట. సో 750 నుంచి వీళ్ళ ప్రాసెసింగ్ ఫీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ గోస్ అప్ టు 1,500 వరకు. సో 750 నుంచి మొదలుకొని 1,500 మధ్యలో రేంజ్ అవుతుంది కెనరా బ్యాంక్ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది. 5th బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.75 నుంచి మొదలుకొని 10.75 వరకు వెళ్తుంది. వీళ్ళ ఈఎంఐ వచ్చేసి 5 years 5 lakhsకి కనుక చూసుకున్నట్టయితే 10,319 నుంచి మొదలుకొని 10,809 వరకు వీళ్ళ ఈఎంఐ అయితే వెళ్తుంది. అండ్ ఇది 0% మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట, ఇది ఫస్ట్ 0% ఛార్జ్ చేసే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. సో ప్రాసెసింగ్ ఫీలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 6th బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు కనుక ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే 8.75 నుంచి స్టార్ట్ అవుతుంది, 9.80 వరకు వెళ్తుంది అనమాట. సో ఇంతకుముందుతో కంపేర్ చేస్తే మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఇందులో తక్కువ ఉంది ప్రీవియస్ 5 బ్యాంక్స్తో కంపేర్ చేస్తే. ఈఎంఐ కనుక చూసుకున్నట్టయితే 5 years 5 lakhs కనుక లోన్కి మనం ఈఎంఐ చూసుకున్నట్టయితే 10,319 నుంచి స్టార్ట్ అయ్యి ఈఎంఐ అనేది 10,554 ఈఎంఐగా వెళ్తుంది. అండ్ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ మనం ఏదైతే 5 బ్యాంక్స్ చూసుకున్నామో దాంతో ఈఎంఐ మ్యాక్సిమం కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో 10,554 వరకు మాత్రమే మ్యాక్సిమం వెళ్తుంది. సో మిగతావన్నీ కూడా దీని తర్వాత వరకు వెళ్తాయి అనమాట. సో ఇంకా దీనికంటే ఎక్కువనే వెళ్తాయి. అండ్ ఇది కూడా 0% మనకి ప్రాసెసింగ్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో 0 ప్రాసెసింగ్ ఫీ అనమాట, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేయట్లేదు. ఇది సెకండ్ బ్యాంక్. ఇంకొక 2 బ్యాంక్స్ ఉన్నాయి 0% మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది ఛార్జ్ చేసేది. అండ్ దాంతోపాటే ఒక బ్యాంక్ అనేది 0% ప్రాసెసింగ్ ఫీతో పాటు ఇవన్నిటితో కంపేర్ చేసి చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది. సో ఆ బ్యాంక్ కూడా నేను రివీల్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ బ్యాంక్ అయితే వెళ్ళిపోదాం. 7th బ్యాంక్ వచ్చేసి బీఓఎం అనమాట, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇందులో కనుక మనం ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే 8.70 నుంచి స్టార్ట్ అవుతుంది, 13% వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వెళ్తుంది. ఈఎంఐ వచ్చేసి 5 years 5 lakhs కనుక మనం లోన్ తీసుకున్నట్టయితే 10,307 ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, 11,377 వరకు మ్యాక్సిమం వెళ్తుంది. కార్ లోన్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ఈఎంఐ 5 lakhs 5 yearsకి సంబంధించి. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 0 అనమాట. సో 0 ప్రాసెసింగ్ ఫీ వీళ్ళు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇది 3rd బ్యాంక్ 0 ప్రాసెసింగ్ ఫీ అనేది. అండ్ ఇంకొక బ్యాంక్ లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్తో పాటు 0 ప్రాసెసింగ్ ఫీ అనేది లాస్ట్కి రివీల్ చేస్తాను. అంతకంటే ముందు 2 బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ బ్యాంక్ అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మన 8th బ్యాంక్ అయితే వెళ్ళిపోదాము. ఇది ప్రైవేట్ బ్యాంక్ అనమాట, ఐసిఐసిఐ బ్యాంక్. ఇందులో కనుక మనం ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే 9.10% నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది. సో మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో వీళ్ళు సిబిల్ని బట్టి అదంతా కూడా వెరిఫై చేస్తారు. సో దాన్ని బట్టి వీళ్ళ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ అనేది సిబిల్ని బట్టి మీకు వస్తుంది. సో మినిమం అయితే 9.10 నుంచి కార్ లోన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈఎంఐ కూడా అంతే. సో 5 lakhs 5 years కనుక మనం 10 years తీసుకున్నట్టయితే 10,403 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం వీళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. సో ఇంట్రెస్ట్ రేట్ని బట్టి సిబిల్ని బట్టి ఈ ఈఎంఐ 10 years అనేది సో మ్యాక్సిమం ఎంతవరకు వస్తుంది అనేది మీరు ఒక్కసారి కనుక్కోవాల్సిందే వీళ్ళని. అండ్ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా నేషనలైజ్ బ్యాంక్స్ అనమాట. సో అవి ఫిక్స్డ్ ఉంటాయని, ఇంట్రెస్ట్ రేటే కావచ్చు ఈఎంఐ కావచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రాసెసింగ్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ అది 999 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 999 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 8,500 వరకు వెళ్తుందన్నమాట వీళ్ళ ప్రాసెసింగ్ ఫీ అనేది ఐసిఐసిఐకి సంబంధించి. అండ్ ఇప్పుడు 9th బ్యాంక్ అయితే వెళ్ళిపోతాము. 9th బ్యాంక్ వచ్చేసి ఇది కూడా ప్రైవేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. దీని తర్వాతనే లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్తో పాటు 0 ప్రాసెసింగ్ ఫీ బ్యాంక్ కూడా రివీల్ చేస్తాను. సో 10th బ్యాంక్ కిందకి వస్తుంది. ఇప్పుడు 9th బ్యాంక్ హెచ్డిఎఫ్సి కనుక చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.75 నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు కూడా సేమ్ ఐసిఐసిఐ లాగానే మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ అనేది మెన్షన్ చేయలేదు. సిబిల్ని బట్టి అది పెరుగుతుంది తగ్గుతుంది. సో మినిమం అయితే 8.75 నుంచి స్టార్ట్ అవుతుంది. యాజ్ కంపేర్ టు వేరే ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐతో కంపేర్ చేస్తే వీళ్ళది కొంచెం తక్కువనే చెప్పొచ్చు. సో
8.75 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈఎంఐ చూసుకున్నట్టయితే సేమ్ 5 lakhs 5 years కనుక 10 years చూసుకున్నట్టయితే ఈఎంఐ అనేది 10,319 యాజ్ కంపేర్ టు ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంక్తో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి అనేది కొంచెం తక్కువగా ఈఎంఐ అయితే స్టార్ట్ అవుతుంది 10,319 అనేది. సో మ్యాక్సిమం ఈఎంఐ వీళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. సేమ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాగానే ఇంట్రెస్ట్ రేట్ సిబిల్ రేట్ బట్టి అది పెరుగుతుంది తగ్గుతుంది. సో మినిమం అయితే 10,319 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఇందులో కొంచెం ఎక్కువ ఐసిఐసిఐతో కంపేర్ చేస్తే స్టార్టింగ్ అనేది 3,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐసిఐసిఐలో మనకి 999 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 3,500 నుంచి స్టార్ట్ అయ్యి 8,000 వరకు ఎండ్ అవుతుంది అనమాట మ్యాక్సిమం అనేది ప్రాసెసింగ్ ఫీ హెచ్డిఎఫ్సిలో కార్ లోన్ చూసుకున్నట్టయితే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాంక్ 10th బ్యాంక్ అనమాట. ఇందులో లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్తో పాటు 0 ప్రాసెసింగ్ ఫీ. అదే నేషనలైజ్ బ్యాంక్ యూకో బ్యాంక్ అనమాట. సో యూకో బ్యాంక్ కనుక మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అతి తక్కువ వడ్డీ వీటన్నిటితో కంపేర్ చేస్తే 8.45 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ బ్యాంక్స్ 9 బ్యాంక్స్ ఏవైతే కంపేర్ చేసుకున్నామో అందులో లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బ్యాంక్ వచ్చేసి మనకి 8.70 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటేమో బిఓఎం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కెనరా బ్యాంక్ అనమాట. వీటి తర్వాత అతి తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్ వచ్చేసి 8.45తో మనకి యూకో బ్యాంక్ ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఏమీ లేదనమాట. సో యూకో బ్యాంక్ అనేది అన్నిటికంటే లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్తో పాటు 0 ప్రాసెసింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా మీకు కార్ లోన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఈఎంఐతో పాటు ప్రాసెసింగ్ ఫీ అండ్ ఏ బ్యాంక్ ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తున్నాయి ప్రజెంట్ 2024లో సంబంధించి. సో మీలో కనుక ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నియర్ బై షోరూమ్స్ కన్నా విజిట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ మీరు బ్యాంక్కే వెళ్ళి ఏ వెహికల్ కనుక తీసుకుంటున్నారో మీకు ఏ వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉందో బ్యాంక్ వాళ్ళకి చెప్తే ఇంకా ఫర్దర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇవాల్టి వీడియో బ్యాంక్కి సంబంధించి, కార్ లోన్కి సంబంధించి అనమాట. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాగాదే.